హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. మనం ఎవ్రీ వీక్‌తో పాటు ఈరోజు కూడా మనము ఇటీ వెల్త్ ఎడిషన్ అనేది మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. కొత్తగా ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో మన ఛానల్‌కి, వాళ్ళకి మన ఛానల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. మన ఛానల్‌లో ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన ఈటీ వెల్త్ ఎడిషన్ ఉంటుందని. ఈటీ వెల్త్ ఎడిషన్ మనం మ్యాగజైన్ అనాలిసిస్ చేస్తాము. ఇది ఎవ్రీ వీక్ మనకి మండే రోజొస్తుంది ఈ మ్యాగజైన్. సో, ఈ మ్యాగజైన్ మనం ఎవ్రీ వీక్ మన ఛానెల్‌లో అప్డేట్ జేయడం జరుగుతుంది. నేను ఈ ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయట్లేదండి. ఓన్లీ నేను ఎకనామిక్ టైమ్స్ వెల్త్ ఎడిషన్, వెల్త్ మ్యాగజైన్ మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాను. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అది మీరు ఒకసారి రిమైండ్ చేస్తున్నానండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి ఈ ఈరోజు మనకి ఛానెల్‌లో ఏమేమొచ్చాయి, మ్యాగజైన్‌లో ఏమేమొచ్చాయి, ఏంటి అని మనం చెక్ జేసుకుందాము. ఓకేనా? ఫస్ట్ మనకి పిక్ ఆఫ్ ది వీక్ ఎళ్దాం మనం. ఓకేనా? వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైజ్ అని జెప్పేసి. వాట్ ఎక్స్‌పర్ట్ అడ్వైజ్ ఈ వీక్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ ఏమైతే అడ్వైజ్ చేశారో ఆ స్టాక్స్ ఏంటి మనం చూద్దాము. ఈ వీక్‌కి సంబంధించిన రీసెర్చ్ హౌసెస్ ఉంటాయి గదా! టాప్‌కి సంబంధించిన రీసెర్చ్ హౌసెస్, ఎంసీస్, వాటికి సంబంధించిన ఏమేం స్టాక్స్ రికమెండ్, బై రేటింగ్ ఎవరిచ్చారు, ఏమేం స్టాక్స్ ఇచ్చారు, సెల్ రేటింగ్ ఏమేం స్టాక్స్ ఇచ్చారనేది మనము ఇందులో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ అండి. మోతిలాల్ హౌస్ వాళ్ళు ఇచ్చారు బై రేటింగ్. స్టాక్ స్టాక్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 330 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి అరౌండ్ 58%. ఓకేనా? వీళ్ళకి సంబంధించిన అనలిస్ట్ ఏం చెప్తున్నారో మనం చూద్దాము. ఇనిషియేట్ విత్ బై ఆపరేషనల్ కెపాసిటీ and set increasing by the commissioning of under construction projects, also raising the share of a complex renewable energy projects and healthy expectation strong growth in operating cash flows. వీళ్ళు సోలార్‌కి సంబంధించిన వీళ్ళ ఆపరేషనల్ కెపాసిటీ ఎక్స్‌పెన్షన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొత్త ఆర్డర్స్ వచ్చి వాళ్ళ కెపాసిటీ ఎక్స్‌పెన్షన్స్, వాళ్ళ కంపెనీ ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళ క్యాష్ ఫ్లోస్ కూడా మనకి జనరేట్ అవుతాయని చెప్పేసి మనకి అనలిస్ట్ పాజిటివ్ ఆహ్, సైన్స్‌తో మనకి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జేటీఎల్ ఇండస్ట్రీస్ అండి. జేటీఎల్ ఇండస్ట్రీస్ అనేది ఇది జనరల్‌గా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన కన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు హౌస్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేయాలంటే వాటికి సంబంధించిన పైప్స్, స్టీల్ పైప్స్, అవన్నీ కేబుల్స్ అవన్నీ తయారు చేస్తుందండి. వీళ్ళు రీసెర్చర్ డెలాయిట్ క్యాపిటల్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 141 అండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 48% మనకి అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. అండ్ వీళ్ళేం చెప్తున్నారంటే అనలిస్ట్స్ ఇనిషియేట్ విత్ బై అండ్ ర్యాంప్ అప్ ద న్యూస్ ఆఫ్ డీఎఫ్టీ లైన్స్ అలాంగ్ విత్ హైయర్ కెపాసిటీ యుటిలైజేషన్ విల్ ఎన్హాన్స్ ద టాప్ లైన్ వైల్ ఇంప్లిమెంటింగ్ ద ప్రొడక్ట్ పోలియో అండ్ సపోర్టింగ్ మార్జిన్స్. అంటే వీళ్ళకి సంబంధించిన కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి టాప్ లైన్ సేల్స్ ఎక్కడ రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. దాంతో పాటుగా వాళ్ళకి రెవెన్యూస్ మార్జిన్స్ కూడా బెటర్ మార్జిన్స్‌తోని గ్రో అవుతున్నాయి అని చెప్పేసి, అలాగే వీళ్ళు హైయర్ కెపాసిటీ అంటే వాళ్ళ ఇన్వెంటరీ లెవెల్స్ గాని, వాళ్ళ హై కెపాసిటీ యుటిలైజేషన్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు 90% ఉంటే వాళ్ళు 100% ఉంటే వాళ్ళ కెపాసిటీ ఆల్‌మోస్ట్ 90% వాళ్ళ కెపాసిటీ అనేది యూజ్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్వెంటరీ గాని, వాటెవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీథింగ్ యూజ్ చేస్తున్నారు. సో, దట్ ఇంకా దీనివల్ల మనకి మార్జిన్స్ సపోర్ట్ చేసి, క్యాష్ ఫ్లో సపోర్ట్ చేసిన వల్ల పాజిటివ్ సైన్స్ ఉన్నాయని బై రేటింగ్ చెప్పారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటా పవర్ వచ్చేసి సైంటిఫిక్ స్టాక్ బ్రోకింగ్ వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. అరౌండ్ 477 దగ్గర టార్గెట్ ప్రైస్ వితిన్ 1 ఇయర్‌లో అండ్ అరౌండ్ 31% ఆఫ్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు. దాంతో పాటుగా మీరు చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే వీళ్ళు స్టేబుల్ పెర్ఫార్మన్స్ అని డిసెంబర్ క్వార్టర్, ఈ కంపెనీ మనకి డిసెంబర్ క్వార్టర్‌లో మంచి పెర్ఫార్మన్స్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు సోలార్ ఆహ్, ఈపీసీ సెగ్మెంట్‌లో అండ్ పోర్ట్‌ఫోలియో సెగ్మెంట్‌లో మంచి ఆర్డర్ ఇన్‌ఫ్లోస్ ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళ సోలార్‌కి సంబంధించి మంచి ప్రొడక్ట్స్, మంచి ఆర్డర్ ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. దాని ద్వారా వీళ్ళ రెవెన్యూ ప్రాఫిటబుల్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అదొక పాజిటివ్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బెక్టార్ ఫుడ్ స్పెషాలిటీస్ అన్నమాట. వీళ్ళ ఆనంద్ రాథ్ వాళ్ళు ఇచ్చారు బై రికమెండేషన్. అరౌండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైసెస్ వచ్చేసి 1875 అండ్ అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి అరౌండ్ 25% ఉందండి. అండ్ ఇనిషియల్లీ buy with gradual expansion with South and West India presence with active growth opportunities and in the medium to long term and distribution expansion likely to implement EBITDA margins and consistent premiumization to and cost saving effects. Um,
వీళ్ళేం జెప్తున్నారంటే సింపుల్‌గా జెప్పాలంటే వీళ్ళ బిక్టర్ ఫుడ్స్ అని వీళ్ళకి సంబంధించిన బిక్టర్ ఫుడ్స్ ఏం జేస్తుందంటే మనకి ఎఫ్ఎంజీసీ గ్రూట్స్, స్నాక్స్, బిస్కెట్స్ అలాంటివి తయారు చేస్తుంది. వీళ్ళు వీళ్ళ వీళ్ళ రెవెన్యూస్ ఏంటి అంటే వీళ్ళ రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి. మిడ్ టు లాంగ్ టర్మ్ వరకు వీళ్ళు మంచి రెవెన్యూస్ గ్రోత్ ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ ఉంటుందని జెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ఇన్ ఎక్స్‌పాన్షన్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఇండియా టు వెస్ట్ ఇండియా మధ్యలో వాళ్ళకి ఎక్స్‌పాన్షన్స్ బాగా జరుగుతున్నాయి. వాళ్ళ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పాన్షన్ అయింది. సో దట్ వాటి వల్ల ఎబిటా మార్జిన్స్ గాని, కంపెనీ సంబంధించిన మార్జిన్స్, క్యాష్ ఫ్లోస్ ఎక్కువ జనరేట్ అవుతాయి కాబట్టి అవి పాజిటివ్స్ అని చెప్తున్నారు అనలిస్ట్స్. నెక్స్ట్ వచ్చేసి నెస్లే ఇండియా నోవోమా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. 2845 దగ్గర అరౌండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారండి. అండ్ అప్సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 23% ఇచ్చారు అరౌండ్. వీళ్ళేం చెప్తున్నారంటే మెయింటైన్ బై టు ఇట్స్ లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఇన్ ద కాఫీ సెగ్మెంట్ అండ్ అర్బన్ resilience and raising a popularity of price value packs and strong performance ఆఫ్ ద ఈకామర్స్ ఛానల్ ఆన్‌గోయింగ్ కెపాసిటీ అంటే నెక్స్ట్ మనకు అందరికి తెలిసిన కంపెనీ కదండీ. ఇస్ ద లార్జెస్ట్ మార్కెట్ షేర్ ఇన్ ద కాఫీ సెగ్మెంట్. అలాగే మార్కెట్ షేర్ ఉన్నది కాబట్టి మంచి రెవెన్యూస్ గ్లోబల్‌గా నెస్లీ ఇండియాకి సంబంధించిన రైజింగ్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ ప్రైస్ వాల్యూ ప్యాక్స్ అంటే ప్రైజింగ్ కొంచెం ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈ కామర్స్ ఛానల్‌లో అనేది కెపాసిటీ స్ట్రాంగ్ అంటే జనరల్‌గా మీకు ఏమవుతుందంటే నెస్లే ఇండియాలో వీళ్ళు ప్రైజెస్ పెంచేసిన ఎందుకంటే ఎఫ్ఎంజీస్ కాబట్టి అది కంపల్సరీ అవసరం అయితుంది. ప్రతి ఒక్క పర్సన్‌కి మనకి అది కంపల్సరీ మనం తింటాం కాబట్టి వాళ్ళు కొంచెం ప్రైజెస్ అడ్జస్ట్ చేసినా సేల్స్ జరుగుతాయి. సో దట్ ప్రైస్ వాల్యూ ప్యాక్స్ దగ్గర మీకు ప్రైస్ పెంచినా గాని, తగ్గించినా గాని ఆ వాల్యూ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళ పెర్ఫార్మన్స్ గ్రో అవుతుంది. సో అది మీకు కెపాసిటీ ఎక్స్‌పాన్షన్‌లో కూడా చూసుకోవచ్చు. అంటే రెవెన్యూస్, ఇన్వెంటరీస్ పెంచడం కంపెనీలో ఇన్వెంటరీస్ అండ్ రెవెన్యూస్ పెంచడం వల్ల మనకి ప్రాఫిటబుల్ పెరుగుతుందని చెప్పారు. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్, యాక్సిస్ సెక్యూరిటీస్ బై రికమెండేషన్ వచ్చారు. అరౌండ్ 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 215. అప్‌సైడ్ పొటెన్షియల్ వచ్చేసి 23% అరౌండ్ ఇచ్చారు. వీళ్ళొచ్చేసి డ్యూ టు ద ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ స్టడీ ఎన్ఎంఎమ్స్ అంటే నాన్ పర్ఫార్మింగ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేది ఎక్స్‌పెక్టేషన్ డ్యూ టు ద ఎక్స్‌పెక్టేషన్స్ స్టడీ ఇన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్. ఓకే. హ్మ్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అంటే మనకి కంపెనీస్ యొక్క మార్జిన్స్ ఓకేనా. కంపెనీ సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క మార్జిన్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా. వాళ్ళ మార్జిన్స్ ఎంత ప్రాఫిటబుల్ మార్జిన్స్ ఉన్నాయి. స్టడీ ఎక్స్‌పెక్టేషన్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది వాళ్ళ మార్జిన్స్. స్టేబుల్ ఇన్ అసెట్ క్వాలిటీ అండ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ఓపెక్స్ రేషియో డ్రివెన్ బై ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ కోర్ సెగ్మెంట్ అండ్ వాల్యుయేషన్ కంఫర్ట్స్ అండ్ అదర్. సిటీ బ్యాంక్ అనేది వాల్యుయేషన్ ప్రకారంగా చూసినా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్‌లో ఉంది. అలాగే స్టేబుల్ మార్జిన్స్‌తో రెవెన్యూ జనరేట్ చేస్తుంది. మంచి క్యాపెక్స్ వాళ్ళకి లోన్స్ గాని, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్‌లో గాని మంచి గ్రోత్ కనిపిస్తుందని చెప్తున్నారు అనలిస్ట్‌లు. నెక్స్ట్ వచ్చేసి సెల్ రేటింగ్ స్టాక్స్ చూద్దాము. దీపక్ నైట్రైట్ ఇచ్చారు. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీ వాళ్ళు సెల్ అడ్వైజ్ ఇచ్చారు. 1 ఇయర్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 1575 దగ్గర వచ్చింది. అండ్ డౌన్ సైడ్ పొటెన్షియల్ వచ్చేసి అరౌండ్ 32%. దీపక్ నైట్రైట్ సెల్ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని చూసుకున్నట్లయితే సెల్ యాస్ పర్ ద క్యాపెక్స్ ఫ్రేజ్ will make the balance sheet debt and ROC will decline in significantly. Moreover, the revenues and capex అంటే వాళ్ళు క్యాపెక్స్ చేసినాక వాళ్ళకి రెవెన్యూస్ అంతా రాకపోవడంతో వాళ్ళు రెవెన్యూ ప్రకారంగా రెవెన్యూస్ పడిపోవడం జరిగింది. సో దానితోటి ప్రాఫిటబుల్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో డౌన్‌గ్రేడ్ చేశారు. మనకి ఈ వీక్ సంబంధించిన ఎక్స్‌పర్ట్ అడ్వైజ్ సంబంధించిన స్టాక్స్ అండి ఇవి. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ వీక్ వస్తాయి. సో మీకు ఎవరైతే మీరు ఇండివిడ్యువల్స్ స్టాక్స్ అనలైజ్ చేస్తారో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారో, మీకు ఈ ఈ ఈ స్టాక్స్ అనేది మీకు ఫండమెంటల్‌గా మీకు కొంచెం ఫిల్టర్‌లు చేసి అనలిస్ట్ స్టడీ చేసి మీకు ఇక్కడ వస్తుంది కాబట్టి మీకు మీ జర్నీలో ఇది హెల్ప్ అవుతుంది. వెదర్ మీకు ట్రేడింగ్ చేసుకోవడానికి గాని, ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి గాని ఇది కొంతవరకు మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు మంచి వాల్యుబుల్ కంటెంట్ మీకు అందించినట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. కంపల్సరీ ఫస్ట్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. సో దట్ వీడియో ఇంకా యూట్యూబ్ ఇంకొక 10 మెంబర్స్‌కి రికమెండ్ చేస్తుంది. సో దట్ వి కెన్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఈ స్టాటిస్టిక్స్ అండి. స్మార్ట్ స్టాటిస్టిక్స్‌కెళ్దాము నెక్స్ట్.
మనకి ఈటీ వెల్త్‌లో మనకి స్మార్ట్ స్టాటిక్స్‌లో ఈటీ వెల్త్‌లో టాప్ 50 స్టాక్స్ వస్తాయి ఎవ్రీ వీక్. ఓకేనా? ఎవ్రీ ర్యాంకింగ్ వైస్‌లో ప్రీవియస్ ర్యాంక్ ఎంతుంది? కరెంట్ ర్యాంక్ ఎంతుంది? ఓకేనా? ప్రీవియస్ ర్యాంక్ ఎంతుంది? కరెంట్ ర్యాంక్ ఎంతుంది? స్టాక్ ప్రైజెస్ వస్తాయి. అండ్ గ్రోత్ పర్సెంటేజ్, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి? నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఇన్వెస్టింగ్‌లో అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో మనకి ప్రైస్ టు ఎర్నింగ్ ఎలా ఉంది? ప్రైస్ టు బుక్ ఎలా ఉంది? పీజీ రేషియో ఎలా ఉంది? డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉందని మనం చెక్ జేసుకోవచ్చు. అండ్ రేటింగ్ గూడా జూసుకోవచ్చు. ఎన్ని నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి? వాల్యూ రిసర్చ్ ఆహ్, స్టాక్ రేటింగ్ అంటే ఈ స్టాక్స్‌కి ఎంత రేటింగ్ అనేది ఇచ్చారని జెప్పేసి ఇలా మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనకి రేటింగ్ ప్రీవియస్‌గా మనకి ర్యాంకింగ్ జూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రీవియస్‌గా మనం 29 ర్యాంక్ ఉంటే ఇప్పుడొచ్చేసి ఓన్లీ 14థ్ ర్యాంక్ అంటే మనకి ర్యాంకింగ్ పెరిగింది. మనకి ప్రీవియస్ నుంచి ఇప్పుడు మనకి ర్యాంకింగ్ పెరిగింది. ఇక్కడ చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నది ర్యాంకింగ్ పెరిగింది. అలాగే మీకు ఇంకా రిమైనింగ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే నెస్కో ఉంది. నెస్కో కూడా 33 నుంచి 19కొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి 37 జీడీఎస్ లైఫ్ గూడా 34 నుంచి 27కొచ్చాయి ఈ స్టాక్స్. అండ్ రీరేటింగ్ అంటే రేటింగ్ పెరిగాయి. ర్యాంకింగ్ పెరిగిందనమాట మనకి. ఇక్కడ గూడా సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ గూడా మనకి 43 నుంచి 36కొచ్చింది. మంచి కంపెనీ అండి సీఎంఎస్ ఇన్ఫో. లాంగ్ టర్మ్‌గా మంచి మీకు కన్సిడర్ చేసుకోవచ్చు మీ పోర్ట్‌ఫోలియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్‌జీ బాలకృష్ణన్ సంబంధించింది ఈ స్టాక్ గూడా 64 నుంచి 44 అనేది ర్యాంకింగ్ వచ్చింది. ఇది మనకి ఈ వీక్ స్మార్ట్ స్టాటిస్టిక్స్ అండి. ఈ స్టాక్స్ చూడండి. మీకు అబ్జర్వ్ చేయండి. స్టాక్స్ ఏ వీక్ ఎలా వస్తుంది? ఏంటి? అని చెప్పేసి. మీకు పీడీఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌లో పెడతాను. ఓకేనా? సో దట్ మీరు ఆహ్, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్ ఇస్తాను. సో దట్ మీరు మీ ఈ పీడీఎఫ్ గూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రీగా. జనరల్‌గా ఇది ప్రీమియం కంటెంట్ అండి. ఓకేనా? ఫ్రీగా మీరు మన టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఫ్రీగా మీకు దొరుకుతుందిది. ఈ ఆర్టికల్. ఇలా స్టాక్స్ చూసుకోవచ్చు. ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్, టాప్ 5 స్టాక్స్, హైయెస్ట్ రెవెన్యూకి సంబంధించింది, లీస్ట్ పీకి సంబంధించిన స్టాక్స్, బెస్ట్ పీజీకి సంబంధించిన స్టాక్స్, ఇన్‌కమ్ డివిడెండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్‌లో హోల్డ్ స్టాక్స్ సంబంధించిన స్టాక్స్ కూడా చూసుకోవచ్చు. ఈ వీక్‌కి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ వీక్ మనకి మేజర్‌గా టాక్స్ గురించి ఇచ్చారండి. మనకి బడ్జెట్‌లో టాక్స్ అనేది తగ్గింది గదా! బడ్జెట్‌లో అందరికి మిడిల్ క్లాస్ పీపుల్‌కి కొంచెం ఫేవర్‌గా జరిగింది గదా! బడ్జెట్‌లో. సో దట్ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందనేది సంబంధించిన బడ్జెట్ టాక్స్ అనేది మనకిచ్చారు. ఈ సంబంధించిన ఆర్టికల్‌లో మన బడ్జెట్ టాక్స్ ఎగ్జిస్టింగ్ ఆహ్, స్లాబ్స్ ఇవి. అండ్ ఇప్పుడు బడ్జెట్‌లో ప్రపోజ్ చేసిన స్లాబ్స్ అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు టాక్స్ ఫైల్ చేసినప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ డాటా అన్నమాట ఇది. చూసుకోండి ఇక్కడ. ప్రీవియస్‌గా ఎంత ఉంది? అండ్ బడ్జెట్‌లో ప్రపోజ్ చేసిన ఇప్పుడు కొత్తగా మనకి 20-24 లాక్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేశారు. కొత్త స్లాబ్ ఒకటి 25% టాక్స్ రేట్ అని. అండ్ ఎనీవే బట్ 12.75 వరకు మీకు ఎలాంటి టాక్స్ అనేది కట్టక్కర్లేదు అని చెప్పేసి మనకి మిడిల్ క్లాస్‌కి ఒక మంచి గుడ్ న్యూస్ అని వచ్చింది. ఇక్కడ కంపేర్ చేశారండి. హూ గెయిన్స్ ద బడ్జెట్ ప్రపోజల్ అంటే మిడిల్ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ ఎలా ఉన్నారు? అప్పర్ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి ఎలా బెనిఫిట్ అయితుంది? హైయర్ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి ఎలా ఉందని చూసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ ఇన్‌కమ్ వచ్చేసి 16 లాక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం ఎంత కట్టాలి? ఇప్పుడు న్యూ రెజ్యూమ్ ప్రీ బడ్జెట్ ముందు ఎంత కట్టాలి? అండ్ న్యూ రెజ్యూమ్ పోస్ట్ బడ్జెట్ ముందు ఎంత కట్టాలి? అని చెప్పేసి మనకి ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు. ఒకసారి మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి క్లీన్ డాటా మీకు ఉంటుంది. ఇక్కడ అలాగే సేమ్ విధంగా అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇన్‌కమ్ టాక్స్ ఇచ్చారు. అండ్ హైయర్ ఇన్‌కమ్ గాని కూడా హైయర్ ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ కూడా ఇచ్చారు. సో, ఎవరెవరికి ఎంత బెనిఫిట్ అవుతుందనేది మనం మన ఇన్‌కమ్ కేటగరీ ప్రకారంగా మనం చెక్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్స్ గురించి ఇచ్చారండి. కంప్లీట్‌లీ టాక్స్ బెనిఫిట్స్ గురించి ఇచ్చారు. హౌ బెనిఫిట్స్ ఫ్రమ్ టీడీఎస్ అండ్ టీసీఎస్ చేంజెస్. ఇలా టీడీఎస్ వల్ల చేంజెస్ వచ్చాయి కదా! మనకి ఆ టాక్స్ వల్ల దానికి సంబంధించిన ఇలాంటి బెనిఫిట్స్ అనేది చూసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనకి రెంట్ ఇప్పుడు 2.4 ఇన్‌కమ్ అని వచ్చినట్లయితే కరెంట్ థ్రెషోల్డ్ రెంట్ 2.4 లాక్స్ మీకు రెంటల్ ఇన్‌కమ్ వచ్చినా గాని మీకు ఎలాంటి టాక్స్ ఉండకపోతుండే. ఇప్పుడు దాన్ని పెంచారు. పెంచి మనకి 6 లాక్స్ వరకు చేశారు. అలాగే ఇంకా డిఫరెంట్ ఏంటి మనకి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ గాని, ఎలా సీనియర్ సిటిజన్ బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ గాని, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ గాని ఇంకా చాలా డాటా ఇచ్చారు. మీకు మీకు
మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనకి పీడిఎఫ్‌లో దొరుకుతుంది మీకు మన ఛానెల్‌లో. యూ కెన్ క్లియర్‌లీ రీడ్ ఇట్ అనమాట. మనకి ఎంత డీటెయిల్‌గా కవర్ చేసినా గాని మనకి 1, 1 ½ దాటిపోతుంది. ఇప్పటికి చూడలేదు మన టైం ఎంత అయిందో అనేది. లెట్స్ కంటిన్యూ ఎనీవే. లెట్స్ కంటిన్యూ అవర్ టాపిక్. అండ్ రీసెంట్‌గా మనకి బడ్జెట్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు గదా! ఇంట్రెస్ట్ రేట్స్ ప్రీవియస్‌గా మనకి 6.5 ఉంది గదా! ఇంట్రెస్ట్ రేట్స్ 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక హోమ్ లోన్ ఉందనుకోండి. హోమ్ లోన్ ఒక 1 ఇయర్ హోమ్ లోన్ ఉంది. 9% ఇంట్రెస్ట్ రేటు ఉంది. 20 ఇయర్స్‌కి మీరు హోమ్ లోన్ కట్టారు. ఓకేనా? 20 ఇయర్స్‌కి టెన్యూర్ పెట్టుకున్నారు. ప్రీవియస్‌గా మీరు చూసుకున్నట్లయితే దానికి ఎంత ఈఎంఐ పడుతుంది అప్రాక్సిమేట్‌లీ ఒక 80 నేను మీకు లైవ్‌లో ఒకటి క్యాలిక్యులేషన్ చూపిస్తానండి. ఓకేనా? ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఏసి చూపిస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనకి 1,00,00,000లో 1,00,00,000 మనకి ఈఎంఐ ఉందనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. ఓకేనా? 1,00,00,000 ఉంది. ఈ 1,00,00,000లో మీకు 9% ఇంట్రెస్ట్ రేట్ హోమ్ లోన్ ఓకేనా? హోమ్ లోన్ 9% ఇంట్రెస్ట్ రేట్ 20 ఇయర్స్ ట్వెన్ టెన్ 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారు. ఓకేనా? 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకుంటే మీకు అరౌండ్ 89,973 రూపీస్ అనేది ఈఎంఐ కట్టాలి. అలాగే ఇప్పుడు 25 బేసిస్ పాయింట్స్ మనకి కట్ చేశారు కాబట్టి జి 8.75 అనేది మీ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ రేట్ 8.75 కిందకొస్తుంది. సో దట్ ఇప్పుడు మీరు ఈఎంఐ కట్టాల్సింది ఎంత అంటే 88,371 అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మీరు ఎంత ఆహ్, 89 నుంచి 88కొచ్చారు. సో, మీకు అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓవరాల్ 20 ఇయర్స్‌లో చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 3.5 లాక్స్ వరకు మీరు సేవ్ చేసుకున్నట్లు అవుతారు. ఇక్కడ మీకు స్మాల్ డిఫరెన్సే కనిపియచ్చు. కానీ ఓవరాల్ టెన్యూర్ మొత్తం డిఫరెన్స్ చూసుకుంటే అరౌండ్ 3.5 లాక్స్ టు 4 లాక్స్ మీకు బెనిఫిట్స్ ఈఎంఐ తక్కువ ఇంట్రెస్ట్ కడతారనమాట. ఇది అన్నమాట. ఇది ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ మిడిల్ క్లాస్‌కి అండ్ ఆర్‌బీఐ అండ్ గ్రోత్ సంబంధించిన ఎకనామీ బూస్ట్ చేద్దాం అని చెప్పేసి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. అండ్ ఈ వీక్ సంబంధించిన స్టాక్స్ మనకి సెక్టార్ స్పెసిఫిక్‌గా మనకి షుగర్ స్టాక్స్‌లో ఏమవుతుందంటే మంచి మనకి షుగర్ అనేది కొంచెం అవైలబిలిటీ తక్కువైపోయిందండి. ముందున్నంత షుగర్ ఇప్పుడు అవైలబిలిటీ లేదు. సో దట్ వాళ్ళ రెవెన్యూస్, మార్జిన్స్ మంచిగా గ్రో అవుతున్నాయి. వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా మీడియం టు లాంగ్ టర్మ్‌లో మంచి బెనిఫిట్ జరుగుతుందని చెప్పేసి అనలిస్ట్ మనకిచ్చారు. అప్ సైడ్ ఇక్కడ పొటెన్షియల్ చూసుకోవచ్చు. మనకి 3 స్టాక్స్ ఇచ్చారు. ఆహ్, మనకి ఇందులో బెస్ట్ మనకు అప్ సైడ్ బలరాంపూర్ చిన్ మిల్స్ అని చెప్పేసి స్టాక్ 42% అరౌండ్ అప్‌సైడ్ పొటెన్షియల్ ఇచ్చారండి షుగర్ స్టాక్స్. మళ్ళీ ఒక్కరు గూడా అందరూ బై చేయమనే చెప్తున్నారు. అనలిస్ట్‌లు 7 మెంబర్స్ ఒక్కరు గూడా హోల్డ్ చేయమని, సెల్ చేయమని గూడా లేదు మనకి రికమెండేషన్. హైయర్ పొటెన్షియల్‌లో ఉంది అని జెప్పేసి మనకి 3 స్టాక్స్ ఇచ్చారు. మంచి స్టాక్స్ అన్నమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ స్టాటిక్స్ కంప్లీట్ చేసాం కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ మనము ఆహ్, లోన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ వీక్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి కెనరా బ్లూ చిప్ ఈక్విటీ ఇచ్చారు. మనం చూద్దాము. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ వీడియో వస్తుంది కదా! అందులో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆర్ఆర్ కేబుల్ ఇచ్చారు. పిక్ ఆఫ్ ద వీక్ ఇది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకేనా? అదే అండి ఈరోజు ఈ వీక్ సంబంధించిన ఈటీ వెల్త్ అనాలిసిస్. ఓకేనా? అండ్ ముందుగా మనకి ఇప్పటిదాకా వస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్‌కి చాలా డెడికేటెడ్ పీపుల్, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే ఇప్పటిదాకా నా వీడియో చూస్తారు. లేకపోతే ఇంట్రెస్ట్ లేని పీపుల్ మాత్రం ఇప్పటిదాకా నా వీడియోస్ చూడరు. మీరు చూసారంటే సో దట్ మీ లైఫ్‌లో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో, ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ డాటా అనేది మీకు చాలా బెటర్‌గా మీకు యూజ్ అవుతుంది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి. వీడియో నేను టెలిగ్రామ్ డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. మన డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెడతాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ అవ్వండి. సో దట్ మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాదండి. సో దట్ యూ కెన్ గెయిన్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద మార్కెట్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. థాంక్ యూ అండి. జై హింద్.